వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. చీరాల మండలం కొత్తపేట క్యాంపు కార్యాలయంలో అర్హులైన 12 మందికి 13,17,906 విలువైన చెక్కులను ఎల్ఓసి ద్వారా 6 మందికి 11,78,635 సహాయ నిధులను పంపిణీ చేశారు. మద్దులూరు మాలకొండయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పేదలు తీవ్రంగా నష్టపోయారని, ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందని తెలిపారు. కూటమి నాయకులు క్యాంపు కార్యాలయ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రయత్నం చేయటం, ఈ ప్రయత్నంలో భాగంగా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా దగ్గర తీసుకొని చేయడం జరుగుతుంది. అలాగే అనేక రకాలు మీరు ఈ రోజున పెన్షన్స్ మన నియోజకవర్గంలో చూస్తే దాదాపు రమారాకి 30,000 మందికి పెన్షన్లు చీరాల నియోజకవర్గం ఇస్తున్నారు. 12,75,00,000 ప్రతి నెల ఇస్తున్నారు. అంటే మీరు ఒక్కసారి గతంలో జరిగింది ఏంటి, ఇప్పుడు జరుగుతుంది ఏంటి మనం ఒకసారి ఆలోచిస్తే 3,000 రూపాయలు ఉన్న వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు చేశారు. అలాగే మంచానికి పరిమితం అయిపోయి లేవలేనటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. ఇంకా డయాలసిస్ పేషెంట్స్ వీళ్ళందరూ కూడా దాదాపు 10,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం. దాదాపు 14 రకాల పెన్షన్లు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి మళ్ళా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావడం, ఇవాళ పెద్ద ఎత్తున పోలవరం ప్రాజెక్ట్ అయితేనే, అలాగే రాజధాని, అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్ట్ అయినటువంటి వెలుగొండ ప్రాజెక్టు, ఇలా చాలా ప్రాజెక్టులు ఒక పక్క నుంచి వర్క్ జరుగుతున్నాయి. ఇంకా ప్రజలకి ఏదైతే మేము ఇచ్చినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మీకు తెలుసు, దీపం పథకం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఏదైతే సంక్షేమానికి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఇకపోతే డెవలప్మెంట్ విషయం మీరు చూసినట్టుగా అయితే ఇప్పటికే 8 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ కింద అక్కడక్కడ సిమెంట్ రోడ్లు ఇలాంటి వాటికి ఇచ్చారు. దాదాపు ఒక 3 కోట్ల రూపాయలు గూగుల్ సెట్స్ ప్రోగ్రాం కింద ఇచ్చారు. అట్లాగే ఒక 2 ప్రధానమైన రోడ్లు ఇప్పుడు ఇంకా వర్క్ జరుగుతున్నాయి. ఆల్రెడీ కొన్ని కనెక్టింగ్ రోడ్స్ ఈపులపాలెం, పందిరిపల్లికి సంబంధించి ఏదైతే మన 216 అంటే 216 నేషనల్ హైవే అంటారు దీనికి కనెక్టింగ్ రోడ్స్ అన్ని కూడా రెడీ అయిపోయాయి. ఎప్పుడైతే ఈ రోడ్లు వేసారో ఇవి స్పీడ్గా ఉన్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పేసి పొద్దున్న నాకు అధికారులు కొంతమంది తెలియజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుప్ప మండలంలో 22A నిషేధిత జాబితాలో ఉన్న పాత పట్టా భూములకు విముక్తి కల్పించి రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రైతులు రెవెన్యూ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు మాట్లాడుతూ 1,000 ఎకరాలు నిషేధిత జాబితాలో ఉండటంతో రైతులు, స్థిరాస్తి వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం భూములకు విముక్తి కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నప్పటికీ అధికారులు ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. త్వరలోనే భూముల సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున రాస్తారోకో చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు తిప్పయ్య, గంగిరెడ్డి పల్లినాయుడు, తుమ్మల చిన్నప్ప, ఎల్ వెంకటరాముడు, వై రమేష్ తదితరులు పాల్గొన్నారు. మేము ఆయకం పెట్టుకోమని వడ్డీ వ్యాపారస్తులు కూడా వెనక్కి పంపించిన దాఖలాలు. ఈ పరిస్థితిలో గత 6 ఏళ్లుగా మేము రీఛార్జ్ చేయనయా, మా పాత పట్టా భూములు ఇవి చేయండి అంటే పట్టించుకునే కనుగొన్నారు. ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ భూములకన్నీ మేము విముక్తి కలిగిస్తాము. ఆ పాత పట్టా భూములన్నీ అంటే 22A నిషేధిత జాబితాలో ఉండే భూములన్నీ తొలగించి అవి రిజిస్టర్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన అధికారంలోకి వచ్చి 8 నెలలైంది. ఆయన కూడా చెప్తున్నారు, కానీ ఈ రోజుకు పెద్దగా దాని మీద దృష్టి పెట్టలేదు. ఇటీవల మంత్రిమండలి కూడా ఆమోదించింది, మేము ఈ భూముల్లో 22A నిషేధిత జాబితాను తొలగించి అవి రిజిస్ట్రేషన్ విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మంత్రిమండలి ఏమో ఆమోదించింది. అవి పత్రికల్లో కూడా అందరూ చూశారు. కానీ దానికి సంబంధించిన రికార్డులో మండల అధికారులు ఇక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్ పంపిస్తే అక్కడి నుంచి పర్మిషన్ వస్తుందని చెప్పి అంటున్నారు. కానీ మాకు దేవుడు కరుణించినా పూజారి కరుణించలేదనే విధంగా ఇక్కడ రెవెన్యూ అధికారులు మాత్రము ఈ రికార్డులను పై అధికారులకు సబ్మిట్ చేసాక మాత్రం వాళ్ళు చర్యలు తీసుకోవడం లేదు. వీళ్ళు రికార్డులు పంపిస్తే ఈ 22 నిషేధిత జాబితా నుంచి అర్హులైన భూములను తీసివేసి ఆ భూములన్నింటినీ
తిరుపతి జిల్లా పెనుమూరు మండలం వేణుగోపాలపురానికి చెందిన రైతు సుబ్రహ్మణ్యం తన భూమి ఆక్రమించబడిందని న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. 20 ఏళ్లుగా తనకు చెందిన 2 ఎకరాల్లో షెడ్ నిర్మించుకుని జీవిస్తున్నారని, ఇప్పుడు మరో వ్యక్తి అక్రమంగా ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించి అధికారులకు పలుసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటికీ ఫలితం లేదని వాపోయారు. తనకు తక్షణమే న్యాయం చేయాలని, లేకుంటే తన ప్రాణాలు తీసుకోవాల్సి వస్తుందని ఆవేదన చెందాడు. స్థానిక అధికారులు వెంటనే స్పందించి అతనికి న్యాయం చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యమంత్రి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నమస్కారము. మా చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కావలవారిపల్లి పంచాయతీ చాలా వేణుగోపాలపురం గ్రామం. అయ్యా, మా తండ్రి పేరు మీద నాకు 2 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి ఆనుకుని సూర్య భాగంలో 29 పరింబోగు భూమి ఉంది. ఆ పరింబోగు భూమిలో మా తాత, మా నాయన, నేను 60-70 సంవత్సరాలు అనుభవిస్తున్నాను. ఈ పరింబోగు భూమిలో వ్యవసాయ బోరు, పట్టుకునే చెట్టు 15 లక్షల వరకు ఖర్చు పెట్టి నేను అప్పు చేసి చేసినాను. ఖర్చు పెట్టి పోయినాను. ఈ భూమిని మా ఊళ్ళో వెంకటాద్రి భార్య సంవత్సరంగా పట్టా తెచ్చుకుంది. నేను పట్టా తెచ్చుకుంది. ఈ పట్టా కోసం పట్టాను రద్దుపరిచి నాకు పట్టా మంజూరు చేయాలని ఎంఆర్ఓ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి తిరిగి 3 నెలలుగా తిరుగుతూ ఉన్నాను. కానీ ఈ ఊరు కానీ నీకు ఏ అన్యాయం జరిగిందని ఒక్కరు కూడా నా కొల దగ్గరికి వచ్చి ఈ జరిగిన అన్యాయం ఏమని కానీ మాకు అడగలేదు మమ్మల్ని. నేను మీరు కానీ నాకు తిరుపతిలో జరుగుతున్న అంతర్జాతీయ దేవాలయాల సదస్సును సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సదస్సుకు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ తో పాటు 50 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ దేశంలోని ప్రతి రాష్ట్ర రాజధానిలో శ్రీవారి ఆలయం ఏర్పాటు చేయాలని, విదేశాల్లో భారతీయులు ఉన్న ప్రతి ప్రాంతంలో బాలాజీ ఆలయాలు నిర్మించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆలయాల నిర్వహణకు టెక్నాలజీ వినియోగించాలనే ఉద్దేశంతో తిరుపతిలో ఈ టెంపుల్ కన్వెన్షన్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఆలయాల్లో మౌలిక వసతులు పెంచినట్లు గుర్తు చేస్తూ భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని సీఎం తెలిపారు. मैं आप सभी से अनुरोध करना चाहूंगी कि कृपया बैठ जाएं। We are just about and the whole ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేసుకోలేని అనారోగ్య బాధితులకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. సోమవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో 7 మంది లబ్దిదారులకు చెక్కులు అందజేశారు. కూటమి ప్రభుత్వం వైద్యం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు అండగా ఉంటుందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. गोविंद रमेश पदोवार बेंडा कौशिक बोले से शेख काबुल बादशाह अहमद उद्दवार शेख काबुल बादशाह నలభై డివిజన్
బొల్లే శేషయ్య అనే ఇతనికి ఈ మధ్యనే ఆపరేషన్ జరిగింది. దానికి సీఎం పెరాలసిస్ అటాక్ అయింది. ఒక నిమిషం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి, ఎల్ఎల్ఎల్సీ, జీఆర్పీ, జీడీపీ, ఎంపీడీఓ, ఈఓఆర్టీ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రబీ సీజన్లో ఎల్ఎల్సీ ద్వారా ప్రస్తుతం 520 క్యూసెక్కుల నీరు వస్తోందని, 600 క్యూసెక్కులు వస్తే 13 రోజుల్లో 7 టీఎంసీల నీళ్లు అందుబాటులోకి వచ్చేలా కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు. కూడా తాగునీటిని ఏర్పాటు చేయాలని కూడా చెప్పడం జరిగింది. మరి దీన్ని ఈ సమ్మర్ కు అదే రకంగా వచ్చే సమ్మర్ వరకు మనం ఈ రకమైనటువంటి మానిటరింగ్, అదే రకంగా వ్యవస్థని సోర్స్ ఏదైతే ఎల్ఎల్సి నీళ్లు ఉన్నాయో ఆ నీళ్లతో పుష్కలంగా మనకి ఇబ్బంది కలగకుండా ఈ ప్రాంతం మా నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు, అదే రకంగా అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి దానికి నీటికి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయడం. కానీ శాశ్వతమైనటువంటి పరిష్కారం పూర్తి స్థాయిలో వాటర్ గ్రిడ్ కింద దాదాపు 286 కోట్లతోటి ప్రతిపాదనలు పంపించి ఇటు జీడిపి నుంచి మనకు రాబోయే రోజుల్లో నెక్స్ట్ అంటే మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వర్యుల ఆశీర్వాదంతో, అదే రకంగా చంద్రబాబు గారి ఆశీర్వాదంతో, అదే రకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో మన నియోజకవర్గం నుంచి జీడిపి నుంచి శాశ్వతంగా ఉండేటువంటి ఆ యొక్క వాటర్ గ్రిడ్ ని కూడా ప్రతిపాదనలు పంపించడం ఆల్మోస్ట్ అది శాంక్షన్ అయ్యే పరిస్థితుల్లో కూడా అతి త్వరలోనే ఆ చెప్పేటువంటి శుభవార్తలు చెప్పబోతామని తెలియజేస్తూ, అర్బన్ ఏరియాకి వచ్చినప్పుడు కూడా మీరు గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏఏబి కింద ఆ రోజు 146 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసినటువంటి శాశ్వత తాగునీటి పథకం కూడా ఈసారి మళ్లీ దాన్ని ఏఏబిని పునరుద్ధరించి మంత్రివర్యులు నారాయణ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో మళ్లీ దాన్ని 186 కోట్లకు పెంచడం జరిగింది. అది కూడా అతి త్వరలోనే శాంక్షన్ కాబోతే తద్వారా ఎమ్మిగనూరు టౌన్ కూడా ఇప్పుడు 2.4 కోట్ల రూపాయలతో కొత్త ఏరియాలో శివారు ప్రాంతాల్లో పైప్ లైన్స్ అన్ని వేయడం జరిగింది. కానీ దానికి మళ్ళా నీళ్లు రావడానికి సఫిషియెంట్ గా ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం. తద్వారా ఏమవుతుందంటే ఆ ఫిల్టర్ ప్లాంట్ పెట్టడం కానీ, ఆ ఫిల్టర్ ప్లాంట్ పెట్టిన చోట ఆ ఏరియాస్ లో ఎక్కడెక్కడైతే మనకు నీళ్లు రావడం లేదో మామూలుగా తగిన ₹2, ₹3, ₹5 మనకు ఆ ఫిల్టర్ ప్లాంట్ ద్వారా మనకు ఉన్నటువంటి నీళ్లు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంది. రాబోయే రోజుల యాక్షన్ ప్లాన్ ఏం చేస్తున్నామంటే ఆ ఫిల్టర్ యూనిట్లు ఎక్కడెక్కడైతే శివారు ప్రాంతాలు పట్టణ కొత్తగా ఇంప్రూవ్ అవుతున్న ఏరియాస్ లో ఫిల్టర్ ప్లాంట్స్ పెట్టబోతున్నాం. కానీ రానున్న రోజుల్లో ఆ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ చిన్న గ్యాప్స్ ఉన్న దాటిని కూడా పునరుద్ధరించి వాటికి కూడా తాగునీటిని ఏర్పాటు చేయాలని కూడా చెప్పడం జరిగింది. మరి దీన్ని ఈ సమ్మర్ కు అదే రకంగా వచ్చే సమ్మర్ వరకు మనం ఈ రకమైనటువంటి మానిటరింగ్, అదే రకంగా వ్యవస్థని సోర్స్ ఏదైతే ఎల్ఎల్సి నీళ్లు ఉన్నాయో ఆ నీళ్లతో పుష్కలంగా మనకి ఇబ్బంది కలగకుండా ఈ ప్రాంతం మా నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు, అదే రకంగా అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి దానికి నీటికి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయడం. కానీ శాశ్వతమైనటువంటి పరిష్కారం పూర్తి స్థాయిలో వాటర్ గ్రిడ్ కింద దాదాపు 286 కోట్లతోటి ప్రతిపాదనలు పంపించి ఇటు జీడిపి నుంచి మనకు రాబోయే రోజుల్లో నెక్స్ట్ అంటే మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వర్యుల ఆశీర్వాదంతో, అదే రకంగా చంద్రబాబు గారి ఆశీర్వాదంతో, అదే రకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో మన నియోజకవర్గం నుంచి జీడిపి నుంచి శాశ్వతంగా ఉండేటువంటి. నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం విడవలూరు పంచాయతీలో ఆక్రమణ తొలగింపు అంశం వివాదాస్పదమైంది. లోకాయుక్త ఆదేశాల మేరకు రెవెన్యూ, రోడ్లు, భవనాలు శాఖలు సంయుక్తంగా మంగళవారం చర్యలు చేపట్టాయి. అయితే అధికారుల తీరుపై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఒక ప్రాంతంలో మాత్రమే మార్కింగ్ ప్రకారం తొలగింపులు జరిపి మరొక ప్రాంతంలో అలాగే వదిలేయడం పక్షపాతమని ఆరోపించారు. వైసీపీ నేతలు కూడా సర్వేలో అవకతవకలు జరిగాయని విమర్శించారు. ప్రజలు, జిల్లా ఉన్నతాధికారులు దర్యాప్తు చేయాలని కోరుతున్నారు.
ఏమో నాకు తెలియదు. యారు మాకు దాకా ఉంటే ఏమో నాకు తెలియదు. యారు మాకు దాకా ఉంటే ఎమ్మిగనూరు ఏపీ ఎస్ఆర్టీసీ డిపోలో నూతనంగా 4 ఎక్స్ప్రెస్ బస్సులను ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 23 బస్సులను డిపోకు తీసుకురాగలిగామని తెలిపారు. ఈ బస్సులను బళ్ళారి, బెంగళూరు, శ్రీశైలం రూట్లలో నడుపుతామని, త్వరలోనే 15 పల్లె వెలుగు బస్సులను తెప్పించి గ్రామాలకు మరింత అందుబాటులో ఉంచుతామని చెప్పారు. గత ప్రభుత్వం బస్సుల టైర్లు కూడా తెప్పించలేకపోయిందని విమర్శించారు. టీసీ బస్ స్టాండ్ అభివృద్ధి కూడా మీరు చూస్తే ఇంతకుముందు ముస్తాక్ గారు చెప్పిన విధంగా ఏ స్థితిలో ఈ బస్ స్టాండ్ ఉండేది. ఈ 8 నెలల్లో నేను ఒకటే చెప్పాను. ఆ రోజు డిఎం గారు అమర్నాథ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడినప్పుడు చెప్పాను. వీరికి అర్థమవుతుంది నేను చెప్పే టెక్నికల్ టర్మ్. ఆగ్మెంటేషన్ కింద అతి త్వరలో పల్లె వెలుగులు పెంచుతాం. ఆగ్మెంటేషన్ కింద ఆల్రెడీ పెట్టడం, ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. నేను నియోజకవర్గంలో ఏ గ్రామానికి పోయినా కూడా చదువుకునే పిల్లలు స్కూల్కి పోవడానికి కానీ, అదేవిధంగా ఆడబిడ్డలు స్కూల్కి పోవడానికి కానీ, కర్నూలుకు కానీ, వయా గూడూరు నుంచి ఇటు నుంచి గొనెగండ్ల మండలం నుంచి పోవడానికి కానీ, గ్రామం కనెక్టివిటీ పెరగాలంటే బస్సులు ఎక్కువ ఉండాలి. ఆ వేళలు కూడా చాలా ఇబ్బంది. ఇక్కడున్న మీ అందరికీ తెలుసు, గంజాహెళ్లకు బస్సు కావాలంటే గొనెగండ్ల వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి. రాయచోటికి బస్సు కావాలంటే ఇక్కడ గురజాలలో కానీ, నాగులదిన్నెలో కానీ మళ్ళీ సమస్యలు వచ్చే పరిస్థితి. ఇట్లా ఒక్కొక్క ఊరిలో వారి ప్రాధాన్యత ప్రకారం ఆర్టీసీ బస్సు వేళలను నిర్వహించాలన్నా, దానికి నియమించాలన్నా కూడా బస్సులు ఎక్కువ లేకపోతే ఆ బస్సుల ద్వారా ఇక్కడ డిఎం గారు కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితి. ఒకప్పుడు బ్రహ్మాండంగా స్వర్ణయుగం చూసినటువంటి మన ఎమ్మిగనూరు నియోజకవర్గ బస్ స్టాండ్ మళ్ళీ నేను ఆ రోజే మొదటి రోజు ప్రభుత్వం నుంచి మన ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయిన తర్వాత ఒకటే చెప్పాను. ఆ రోజు ఏదైతే మనం అనుకున్నటువంటి బస్సులన్నీ కూడా నేను మొదటి రోజు చెప్తే చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళే నమ్మలే. ఎట్లా వస్తాయి సార్ అన్ని భారతీయ జనతా పార్టీ నేత అనకాపల్లి ఎంపీ సెంట్రల్ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ శ్రీ సీఎం రమేష్ పుట్టినరోజు వేడుకలు ఇటీవల లోటస్ జిఆర్ఎన్ హోటల్లో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలను రాష్ట్ర కార్యదర్శి, అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ సమర్పించారు. ఈ వేడుకలకు ముందు శ్రీ సీఎం రమేష్ తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు కోలా ఆనంద్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత సీఎం రమేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి గజ పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ వేడుకల్లో కోలా ఆనంద్, సామంచి శ్రీనివాస్, మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, నవీన్ రాయల్, ఆర్ హరీష్ రెడ్డి, సూరా బిందు కుమార్, గిరిధర్ సాయి, చైతన్య రాయల్ తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారిక నివాసంలో ఆర్టీసీ బస్సు సర్వీసులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ భక్తులు ఎక్కువగా వెళ్లే వేములవాడ, శ్రీశైలం, ఏడుపాయల కీసర,
పాలకుర్తి దేవాలయాలకు వెళ్లే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక బస్సులు నడిపించాలని ఆదేశించారు. గత సంవత్సరం కంటే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున అధిక సంఖ్యలో అదనపు బస్సులు నడిపేందుకు ప్రణాళికలు రూపొందించాల్సిందిగా మంత్రి పేర్కొన్నారు. అలాగే బస్టాండ్ల వద్ద అధిక రద్దీ ఉంటే ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఈడీ మునిశేఖర్, సిటిఎం శ్రీధర్, ఫైనాన్స్ అడ్వైజర్ విజయపుష్ప తదితరులు పాల్గొన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన బ్లూ డార్ట్ కార్గో విమానంలో ల్యాండింగ్ గేర్ సమస్య ఏర్పడింది. పైలట్ రన్వేపై అత్యవసర ల్యాండింగ్ కు అనుమతి కోరినప్పుడు అంతర్జాతీయ విమానాలను అన్ని రకాలుగా ఆపివేసి సురక్షితంగా కార్గో విమానం ల్యాండింగ్ ను నిర్వహించారు. విమానం అత్యవసర పరిస్థితుల్లో ఉండకపోతే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉండేది. అయితే పైలట్ తన నైపుణ్యంతో విమానాన్ని సురక్షితంగా దిగబెట్టారు. ఈ విమానంలో 5 మంది సిబ్బంది ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.